ఎస్సీ పట్ల పోలీసు అధికారులతో సభ్యతతో వ్యవహరించాలని, ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్లు త్వరితగతిన నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ పోలీసు అధికారులకు సూచించారు. రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో మంగళవారం పోలీసు ఉన్నత అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ ఎస్సీల పట్ల పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించడంపై ఎస్సీ కమిషన్ కు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు వారి పద్ధతుల్ని మార్చుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రమోషన్స్, బ్యాక్లాగ్ ఉద్యోగుల విషయాల్లో కమిషన్ పనిచేస్తోందన్నారు. రాష్ట్ర డీజీపీ గారు ఉండాల్సిన ఈ బైఠక్లో ఉండాల్సి ఉండే, ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా వారు అడిషనల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ 3 గంటలకు ఏదో మీటింగ్ అనే దృష్ట్యా రాలేకపోయినారు. వచ్చిన అధికారులందరితోటి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు బట్ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది. విషయం దృష్టికి చాలా ఫిర్యాదులు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది. సీనియారిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదన్నారు. దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము. కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది. నమస్తే అందరికీ. నా పేరు స్వరూప, నస్పూర్ కాలనీ. కుమారస్వామి అన్నటైనే నన్ను మోసం చేసిండు. నన్ను పెళ్ళి చేసుకొని మాట్లాడుతానని అన్నీ మాట్లాడి నన్ను మోసం చేస్తే పంచాయతీ కూడా పెట్టినాక మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్లో పిలిపించి మాట్లాడిపించి అట్టిగిన కేసులు పెట్టి జైలుకు పంపించిండు. నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉపేందర్ సార్తో. నేను దళిత బిడ్డనని, ఎస్సీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకొని మొత్తం మోసం చేసి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎస్ఐతోని నన్ను జైలుకు పంపించి మోసం చేసి నా ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేసి నాదే తప్పని ఒప్పుకొని నన్ను మోసం చేసిండు. ఏం జరగాలని చర్య తీసుకోవాలని ఇక్కడ దాకా వచ్చిన